వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మొత్తం మనకి స్థానచలనం జరిగింది అని చెప్పేసి వింటా ఉన్నాం. దీనివల్ల గురు మార్పు వల్ల అన్ని రాశులలో జరిగే శుభాశుభాలు ఏంటి, ఎట్లాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి తెలియవలసినటువంటిది, గురు మార్పు జరగబోతుంది 2వ తారీఖు నుంచి. ఎప్పటి వరకు? అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. నవగ్రహాలలో నవీన్ గారు, నవగ్రహాలలో అత్యంత శుభకరుడు ఎవరయ్యానంటే గురువు. ఈ గురువు దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే, ఒక్క గురువుని గనక మనం అనుకూలంగా మరల్చుకుంటే మొట్టమొదటిగా విద్యా కారకుడు గురువు. ఓకే. వివాహ కారకుడు కూడా గురువే. ఎందుకంటే గురుబలం ఉంది, లగ్నబలం ఉంది అని అంటారు కదా. పెళ్లి జరిగేది గురుబలం ఉన్నప్పుడే. అలాగే సంతాన కారకుడు, ధనకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ ఒక్క గురుగ్రహం అనుకూలించడం వల్ల అన్నీ కూడాను మనకు సంప్రాప్తమవుతాయి. అటువంటి గురుడు తనకు సొంత రాశి అయినటువంటి ధనుస్సు మీనరాశిలో కంటే చాలా యోగప్రదంగా కర్కాటక రాశిలో ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఉంటాం. అంతే కాకుండా ధైర్యంగా కూడా ఉంటాం. కానీ మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లో ఉంటే మనం ఎట్లా ఉంటాం? అక్కడ ఫామ్ హౌస్ అని అంటే సంతోషం, అంతకు మించి ఇంకా ఏముండదు అక్కడ. సంతోషంగా ఉండడం కోసం ఉంటాం. అంటే అంతటి సంతోషంగా ఉచ్చ స్థితిలో గురుడు రాబోతున్నాడు. కాబట్టి 12 రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఇప్పటి వరకు మంచిగా శుభయోగంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి గురు మార్పు వల్ల అద్భుతమైనటువంటి యోగ ఫలితాలు ఈ 2వ తారీఖు నుంచి రాబోతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా మనం ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మాట్లాడదాము. ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతాం? 12 రాశుల్లో ప్రధానంగా మనం చర్చించుకోదగినటువంటిది ఏ రాశుల వారికి బాగుంటుంది. మొట్టమొదటిది 12 రాశుల్లో ఈ మిథున రాశి వారికి గురుడు యోగప్రదుడుగా ఉన్నాడు. కన్యా రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి యోగప్రదుడుగా ఉన్నాడు. మకర రాశి వారికి మరియు మీన రాశి వారికి సంపూర్ణముగా ఈ 5 రాశులు అనగా మిథున, కన్యా, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ఈ 5 రాశుల్లో వాళ్ళకి అత్యంత యోగప్రదుడుగా ఉండబోతున్నాడు. మిగిలినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొన్ని గురుగ్రహ మార్పు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోక తప్పదని గమనించాలి. అయితే ప్రేక్షకులు ఈ చెప్పినటువంటి రాశుల్లో, బాగా ఉన్నటువంటి రాశుల్లో మనము సంతోషపడడం సహజమే. కానీ బాగా లేనటువంటి రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా అక్కడ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహాన్ని నిరంతరం పొందగలిగితే చాలు అని చెప్పవచ్చు. కాబట్టి గురువు అంటేనే దైవగ్రహం. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని ఈ యొక్క మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు కనుక నిరంతరం పొందగలిగితే ఆ గురువు వల్ల వచ్చే అశుభ ఫలితాలు కూడా తొలగిపోయి సంపూర్ణంగా 12 రాశుల వారు కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని యొక్క గురుగ్రహ మార్పు వల్ల పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిహారాలు ఉన్నాయి గురుగారు? అంటే మామూలుగా ఒకవేళ మిగిలిన వారికి బాగోదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటున్నారు కదా, ఏమైనా పరిహారాలు చేసుకోవాలి వారు? పరిహారాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగోలేనటువంటి రాశులైనటువంటి మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండడు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే నిరంతరం తమ ఇష్టదైవమైన కానీ, కులదైవత ఆరాధన కానీ ప్రతినిత్యము ఈ 5 నెలల పాటు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే గురువు వల్ల వచ్చేటువంటి అశుభ ఫలితాలు చాలా మటుకు శాంతించి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెప్పినటువంటి మిథున, కన్య, వృశ్చిక, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఈ గురుగ్రహం అనుకూలంతో పాటు మీరు నిరంతరం దైవానుగ్రహాన్ని పొందితే మరింత యోగప్రదుడుగా మారుతాడని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ గ్రహాలు అనుకూలించని వారికి ఈ సంకల్ప మందిర్ నుంచి ఏదైనా పరిహారాలు చేసుకోవాలంటే ఎట్లాంటి పరిహారాలు ఉన్నాయి గురుజీ? ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశం. ఎందుకంటే జూన్ 2వ తారీఖు రోజున
ఏర్పడబోతున్నాడు. గురువు కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు. అలాగే ఆల్రెడీ శని ప్రభావం వలన ఎదుర్కొనేటువంటి రాశులు మేషం, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఉంటుంది. అలాగే గురువు మారినటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, ధనుస్సు, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి కొత్త దుష్ప్రభావం ఉంటుంది. ఏతావాత చెప్పొచ్చేదంటే 12 రాశుల వారికి గురు శని ప్రభావం వలన ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ యొక్క దోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో జూన్ 13వ తారీఖు రోజున అధిక జ్యేష్ఠ మాస సందర్భంగా శని త్రయోదశి సందర్భంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు, శనిదోష నివారణ, గురు కృపా కటాక్ష సిద్ధి హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల అనేటువంటిది శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురూజీ. ఇప్పుడు మనము మొదటగా మేషరాశి గురించి మాట్లాడతాం. మేషరాశికి ఏ విధంగా ఉంటుంది జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి? అదేవిధంగా అది ఎంతవరకు ఉంటుంది? అంటే ఈ నెల గురించి కాకుండా మనము ఈ గురువు మార్పు అనేది దాదాపుగా 4-5 నెలల వరకు ఉంటుంది కదా. సో మేషరాశి గురించి మాట్లాడతాం. తప్పకుండానైనా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి తృతీయ స్థానంలో కొంత అవయోగంగా ఉన్న గురువు చతుర్థంలో ఉచ్చస్థితిలోకి మారుతూ మరింత అవయోగంగా మారుతున్నాడు. ప్రధానంగా ఏంటంటే అర్ధాష్టమ గురు ప్రభావం మేషరాశి వారికి ఉంది. ఆల్రెడీ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఏలినాటి ప్రభావానికి గురవుతున్నారు. అలాగే గురువు కూడా అర్ధాష్టమ ప్రభావం ఉండడం వల్ల ప్రధానముగా ధన నష్టం అనేటువంటిది సూచించబడుతుంది. ధన నష్టం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు ఈ జూన్ 2వ తారీఖు నుంచి 30 అక్టోబర్ వరకు గురు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడాను డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకండి. బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, తప్పదు అనుకున్న పరిస్థితుల్లో 1-4 సార్లు ఆలోచించి ధన సహాయం చేయండి. అలాగే మీరు ప్రధానంగా విలువైనటువంటి వస్తువుల్ని, గురువు ఎందుకంటే విలువైన మూలకాలకి కారకుడు, విలువైన వస్తువులకి కారకుడు కాబట్టి విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోవలసి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ గురువు బంగారానికి సంబంధించినటువంటి గ్రహం కూడా గురువే. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ విధంగా మీరు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకునే అవకాశము ఈ యొక్క గురువు ప్రభావం వల్ల మేషరాశి వారికి ఏర్పడవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు అంటేనే ధనకారకుడు, విద్యాకారకుడు. విద్యార్థులకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఆషామాషిగా అనుకున్నంత విధంగా జూన్ 2 నుంచి 30 తారీఖు వరకు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండదు. అలాగే వివాహ ప్రయత్నాలు కనుక చేయదలిచినట్లయితే దైవానుగ్రహాన్ని పొందిన తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి. ఆ గురుడు శుభకరుడుగా అవుతాడు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు వీక్షించేటువంటి స్థానాలు మేషరాశి నుంచి చూసుకుంటే అష్టమ స్థానము, అలాగే దశమ స్థానము, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము, అలాగే వ్యయ స్థానం. ఇక్కడ గమనించుకున్నట్లయితే అదృష్టము 9 అయితే దురదృష్టం 8వ స్థానం. కాబట్టి దురదృష్టం వెంటాడుతుంది గురువు యొక్క దృష్టి అష్టమ స్థానం మీద ఉండడం వల్ల. అలాగే దశమ కేంద్రం ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారము, ప్రయత్న స్థానము. కాబట్టి ప్రయత్నంలో అనేక ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి. ఈ యొక్క 5 నెలల పాటు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో గురువు యొక్క దుష్ప్రభావం వల్ల పెద్దల యొక్క సహాయ సహకారాలు, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆఫీస్ కోసం పని కోసం ఒక ఆఫీస్కి వెళ్తారు, అధికారి సరిగ్గా మనకు రెస్పాండ్ కాకపోవచ్చు, దీనివల్ల దుష్ప్రభావం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి, వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా ఇక ప్రధానంగా వ్యయ స్థానం మీద కూడా దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా సంతోషకరంగా ఉండకపోవడం అనేటువంటిది ఈ యొక్క మార్పుని ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గమనించవచ్చు. ఏదైనా ఒకవేళ పరిహారాలు అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము, ఆ బిజినెస్ సక్సెస్గా లేదు, మాదేమో మేషరాశి, మీరు అన్నట్లుగా ఈ ఇబ్బందులు పడుతున్నాం గురూజీ, మరి పరిహారం ఏమైనా ఉందా అనే వాళ్ళకి ఏం చెప్తారు గురూజీ? పరిహారము అనేటువంటి విషయాన్ని కనుక వస్తే ముందుగా చెప్పినట్టుగా గురువు అంటే ఎక్కడ ఉంటాడు? ముందుగా పెద్దల యొక్క శరీరంలో. కాబట్టి కుటుంబ పెద్ద, మత పెద్ద, కుల పెద్ద, జ్ఞానములో పెద్ద, వయస్సులో పెద్ద ఉన్నటువంటి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవడం, బ్రాహ్మణుల ఆశీర్వచనం తీసుకోవడం. అలాగే గురువు అంటే దైవ స్వరూపం కాబట్టి పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు బాలలు కాబట్టి ఆ పిల్లలని ప్రేమగా ముద్దుగా లాలించడం, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనిపించడం, వాళ్ళని సంతోష పెట్టడం, ఇలాంటివి చేస్తే దేవతానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఇంకా ప్రాక్టికల్ గా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పరిహారాలు కనుక చేసుకోదలిస్తే ఎలాగో జూన్ 13వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో గురు కృపా కటాక్ష సిద్ధి హోమము, శనిదోష నివారణ హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. మీకు మీరుగా చేసుకోదలిస్తే ఈ యొక్క 5 నెలల పాటు మీరైనా కానీ, మీ ఇంటి కుటుంబ సభ్యులైనా కానీ, భార్య అయినా, తల్లి అయినా, ఎవరైనా కానీ గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి.
ఈ విధంగా ఒక 16 పారాయణాలు చేయండి 5 నెలల లోపల. ఉమ్. అలాగే గురువారం నాడు, ఆదివారం నాడు దాంపత్య జీవనము, మద్యపానము, ధూమపానము, మాంసాహార భోజనము నిషిద్ధము. ఈ ఓకే. విధమైన నియమాలు చేసుకుంటే గురువు ఏదైతే మేషరాశి వారికి అవయోగకారుడుగా ఉన్నాడో ఆ విధంగా యోగంగా మారిపోతాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే ఓకే గురుగారు, ఇలాంటి వారికి కొన్ని రకాలు అంటే మీరు ఈ కలర్ దుస్తులు ధరించండి బాగుంటుంది, ఈ కలర్ ధరించండి బాగుంటుంది అంటారు కదా. సో అట్లా వీళ్ళకి మేషరాశి వారికి ఏ రంగు అనేది సూటబుల్? ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి తాము ధరించేటువంటి వస్తువుల్లో ఈ యొక్క పసుపు రంగు అనేటువంటిది పెట్టుకోవడం చాలా మంచిది. పసుపు రంగుని ఎక్కువగా ధరించడం, అలాగే ఈ చతురస్రాకారముగా ఉన్నటువంటి వెండి కాయిన్ని ప్యాకెట్ మనీలో కనుక పెట్టుకుంటే, ప్యాకెట్ పర్సులో కనుక పెట్టుకుంటే ఎక్కడైనా కానీ విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే ఓకే, చాలా ధన్యవాదాలు గురుజీ, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.